ఏపీలో రాజకీయాలు రోజురోజుకి హాట్గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తాజాగా కడపలోని ఇడుపులపాయలో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పీసీసీ చీఫ్ షర్మిల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రోజుకో కొత్త విషయంతో జగన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. తనను ఒంటరి చేసిన విధానం, ఇంటి తగాదాలు అన్నింటిపై సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకు వేశారు. షర్మిల బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతతో సమావేశమయ్యారు. కడప కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి భేటీకి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి నివాళి అర్పించారు. అనంతరం సునీతతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చాలా అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. షర్మిల కుటుంబ వ్యవహారాలు, పార్టీ అంశాలు, ప్రజా సమస్యలు ఇలా ప్రతి ఒక్క దాంట్లో జగన్ను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. జగన్ అవినాష్ రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ ఆయన వైఎస్ వివేక హత్యపై ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటి వరకు ఎందుకు ఆ విషయంలో రియాక్ట్ కాలేదని ఓవైపు భేటీ జరుగుతున్న వేళ సునీతతో షర్మిల సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ సునీత తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం, సిబిఐ విచారణ వేగవంతం చేయడం, వైఎస్ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు తెరపైకి రావటం, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి పలువురిని సిబిఐ అరెస్టు చేయగా వారంతా జైల్లో ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మాత్రం బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్ను రద్దు చేయాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. ఈలోపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి వైఎస్ సునీతారెడ్డితో పాటు ఆమె భర్త రాజశేఖర రెడ్డి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. ఓవైపు తన తండ్రి హత్య కేసుపై పోరాటం చేస్తూనే ఇటు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. సరిగ్గా ఈ టైంలోనే ఇద్దరు భేటీ అయ్యారు. సునీతను షర్మిల కలవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అన్న జగన్ని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే సునీతను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. సునీత షర్మిల భేటీలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో తెలియదు, కానీ దీనిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. సునీత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం నడుస్తుంది. ఆమెను కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలపాలనే ఆలోచనలో షర్మిల, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇరు వర్గాల నుంచి ప్రస్తుతానికైతే ఎలాంటి స్పందన మాత్రం రాలేదు. ఇడుపులపాయగా కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టినట్లయింది.